ఫిషర్ లైన్ క్లియర్, బీర్ల సరఫరా పునరుద్ధరణకు యూబీఎల్ ఓకే, ప్రభుత్వంతో ఫలించిన కంపెనీ చర్చలు, బకాయిల చెల్లింపు, ధరల పెంపుపై త్వరలో నిర్ణయం అంట. ఏదైతే వారం రోజుల కింద రాష్ట్రంలో కింగ్ ఫిషర్కి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు సరఫరా కూడా ఆపారు, మళ్ళీ లైన్ క్లియర్ అయిందంట. కింగ్ ఫిషర్ కంటిన్యూ, మళ్ళీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఫేమస్ బీర్లు అంట. 33% ధరలు పెంచాలని కంపెనీ డిమాండ్, 20% వరకు పెంచేందుకు సర్కార్ ఓకే. ఇతర రాష్ట్రాల మద్యం ధరల పరిగణలోకి వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా నిర్ణయం తీసుకోవాలన్న సర్కార్ కమిటీ నివేదిక వచ్చాక తుది నిర్ణయం. ఏదైతే 30% ధరలు పెంచుతామని కింగ్ ఫిషర్ బీర్లోడు బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని బెదిరించే ప్లాన్ చేస్తే, నీవు అవసరం లేదు, అవసరమైతే నీ బీర్ మా రాష్ట్రంలో వద్దని చెప్పి ప్రభుత్వం గట్టిగా మొండిపట్టు పట్టడంతో దిగొచ్చినంట. 30% పెంచితే ప్రతిరోజు మరి మద్యం ప్రియుల మీద అదనంగా భారం చాలా పడుతుంది, అందుకే 20% పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రంట. మద్యం ప్రియులకు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. తెలంగాణలో కింగ్ ఫిషర్ ఎన్కిస్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేసింది. పెండింగ్ బకాయిలు, ధరల పెంపుకు సంబంధించి ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించినట్టు కంపెనీ వెల్లడించింది. కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవేమోనని ఇంతకాలం మందుబాబులకు తీవ్ర ఆందోళన చెందారు. యూబీఎల్ తాజా నిర్ణయంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బకాయిలు, ధరల పెంపు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీర్ల సంస్థ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలించాయి. తెలంగాణలో బీర్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు సెబీకి యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ లేఖ రాసింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది. మరోవైపు జాతీయ మీడియాతో మాట్లాడిన కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం నుంచి అత్యంత సానుకూల స్పందన వచ్చినట్టు వెల్లడించారు. ధరల పెంపు, పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం 30 నుంచి 45 రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. కాగా కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయని 3 రోజుల కిందనే స్వేచ్ఛలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కింగ్ ఫిషర్ కంటిన్యూ పేరిట ప్రచురితమైన కథనంలో స్వేచ్ఛ ఇదే విషయాన్ని ముందే వెల్లడించింది. ధరల నిర్ణాయక కమిటీతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయని స్వేచ్ఛ తన కథనంలో ప్రస్తావించింది. ఇది మద్యం ప్రియులకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు.